వృషభ రాశి వారికి 1వ తారీఖు డిసెంబర్ నుండి 10వ తారీఖు వరకు మనకి ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తృతీయంలో కుజుడి యొక్క సంచారం జరుగుతోంది. తృతీయంలో కుజుని యొక్క సంచారము అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు మనకి. అక్కడ మనకి మన అన్నదమ్ములు మనకు సహకరించటము, అలాగే ఏదైనా ఒక సాహసం, ఒక అడ్వెంచర్ చేయాలి, ఎందులో పెట్టుబడి పెట్టాలి, ధైర్యంగా పెట్టడమా వద్దా అని ఊగులాడుతూ ఉన్నారు, పెట్టండి. కుజుడి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది, మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. అలాగే మీరు పనిచేసేటటువంటి జాగాలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, వ్యాపారం చేసే దగ్గర కావచ్చు, లేకపోతే మీరుండే చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు చక్కగా అందేటటువంటి అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీ మిత్రులు కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుడు మీకు అన్ని రకాలుగాను కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఈ వృషభ రాశి వారికి కుజుడు. ఇకపోతే పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. ఇది ముఖ్యంగా సంతానం మీద మనకి కొంచెం చెడు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వారికి ఆటలు ఎక్కువ అవుతాయి, చదువు తక్కువ అవుతూ ఉంటుంది. అలాగే అది అవుట్డోర్ గేమ్స్ కావచ్చు. ఈ మధ్యకాలంలో అవుట్డోర్స్ గేమ్స్ అయితే కూడా ఒక రకంగా మనం సంతోషపడేవాళ్ళం, ఎందుకంటే ఫిజికల్గానే ఫిట్నెస్ వస్తూ ఉంటుంది అనేసి. ఈ మధ్యకాలంలో జరిగేటువంటి ఇండోర్ గేమ్స్ అంటే ఏం లేదండి. ఇండోర్ గేమ్స్ అంటే ఇంట్లో ఏం ఆడలేదు వాళ్ళు, ఈ సెల్ ఫోన్ పట్టుకుని. దీనివల్ల అన్నీ అనర్థాలే. ముందు చిన్న పిల్లవాళ్ళు, వాళ్ళకి ఇంకా కళ్ళు కూడా ఈ నరాలు అవి ముదరవండి. అవన్నీ కూడా తదేకంగా దాన్ని చూడటం వల్ల కంటికి చాలా అనర్థం జరుగుతుంది. ఇది నేను చెప్పే మాట కాదండి, సైంటిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. పిల్లలకి ఫోన్ ఇవ్వవద్దు, ఒకవేళ ఇచ్చిన అరగంట పావుగంట ఇవ్వండి, మిగతా తీసుకోండి. మామూలు ఆటలు ఆడమనండి, ఫిజికల్గా కండరాలు ఎముకలు అన్నీ గట్టిపడతాయి. దాంతోపాటు మామూలుగా ఫిజికల్గా మనం ఆడేటటువంటి ఆటల వల్ల మైండ్ కూడా చాలా వికసిస్తుంది, బుద్ధి వికసిస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రకారులే చెప్తూ ఉన్నారు. అందుచేత మన ఆటలు ఇదివరకు చిన్నప్పుడు ఏవైతే ఆడేవాళ్ళమో అటువంటి ఆటలు అన్నీ మళ్ళీ క్రికెట్ ఇలాంటి పిచ్చి ఆటలు వద్దండి, అవి మనకు కానే కాదు. మనది ఏంటంటే ముఖ్యంగా చెస్. ఈ చెస్ అనేటటువంటిది నుంచి సార్ చదరంగం అంటారు దాన్ని. ఏ విధంగా ఎత్తులకు పై ఎత్తులు వేయాలి, జీవితంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఇది జీవితానికి అవసరమైనటువంటి పాఠాలన్నీ నేర్పుతుంది చదరంగం అనేటువంటి ఒక ఆట. అలాగే కబడ్డీ అనేటటువంటి ఆట చాలా అద్భుతమైనటువంటి ఆట అండి. అది కూడా చాలా ఒక 10 మంది వచ్చి నీ మీద పడ్డారు, వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయం నువ్వు ఆ కబడ్డీ ఆట ఆడేవాడికి తెలుస్తుంది. లేదు దొరికిపోయాం, 10 మంది కలిసి కొట్టినా కూడా ఆ దెబ్బల్ని ఎలా తట్టుకోవాలో ఫిజికల్గా అనేటటువంటిది ఆ కబడ్డీ ఆట ద్వారా తెలుస్తుంది. లేదు 10 మంది వచ్చి కొట్టినా తప్పించుకోవడం తెలుస్తుంది, లేదా వాళ్ళు కొడితే తట్టుకోవడం తెలుస్తుంది. ఆ విధమైనటువంటి మంచి ఎక్సర్సైజ్ అనేటువంటి ఆట ఫిజికల్గా అంత గొప్ప ఆటకి మరొకటి లేదని చెప్పచ్చు. అంత గొప్ప ఆటని కాదు. ఇలాంటి ఆటలు ఆడించండి. ఈ క్రికెట్ అనేది ఎవడు కొడతాడో తెలియదు, ఎవడు బాల్ ఎవడు తగిలితే ఎవడు కొడతాడో వాడు వచ్చి సాగు కొడతాడు ఆ పిల్లవాడిని, ఇవన్నీ అక్కర్లేని విషయాలు. ఇలాంటి పిచ్చి ఆటలు అక్కర్లేదండి. తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించండి. పిల్లలకి ఈ బ్యాట్ కొని, బాల్ కొని ఇలాంటివి చేయకండి. ఆ బాల్ ఇక్కడ కొడతాడు, వాడికి తెలియదు, అది ఎక్కడికో పోయి ఎవరికో తగ్గుతుంది, రోడ్డు అండి పోయి వాడు వచ్చి గొడవ చేయకుండా ఉంటాడా, ఆ పిల్లవాడిని కొట్టకుండా ఉంటాడా? తర్వాత మీ పరిస్థితి ఏంటి? మీ పిల్లవాడిని కొడితే మీరు ఊరుకోలేరు, వాడి మీద దెబ్బలాటకు వెళ్ళలేరు, తప్పు మీద ఉండే. ఇలాంటి చాలా ఇటు తేలినటువంటి విషయాలన్నీ వస్తాయి. ఇలాంటి పిచ్చి ఆటలు కాదండి. ఫిజికల్గా లేదా మానసికంగా వికాసం కలిగించేటటువంటి ఆటలు ఆడించండి, బాగుంటుంది. ఓకే, షష్టమ స్థానంలో బుధుడు ఉన్నట్టుగా మనం భావించుకోవాలి. నిజానికి ఆయన ఉన్నటువంటిది సప్తమ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. కానీ వక్రగతిలో జరుగుతున్న కారణంగా మనము షష్టమ స్థానంలో ఉన్నట్టుగా మనం భావించుకోవాలి. ఈ షష్టమ స్థానంలో ఉన్నట్టుగా భావించుకోవడం ద్వారా మనకి ఏంటంటే ఆ స్థానంలో బుధుడి యొక్క సంచారం మనకి శుభ ఫలితములు ఇస్తూ ఉంటుంది. అక్కడ మీకు ఏదైనా మంచి మీరు అప్లై చేస్తున్నారు ఏదో లోన్ కోసమో దేనికోసం అవన్నీ, లేదా మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇచ్చేయడం జరుగుతుంటుంది. లేదా మీరే ఎవరికో ఇవ్వాలి, ఎప్పుడో రుణం తీసుకున్నారు వాడి దగ్గర, అది తిరిగి ఇచ్చేయగలుగుతారు. ఇచ్చేయాలనుకుంటున్నారు కానీ డబ్బులు ఉన్నా కూడా ఇవ్వడం కుదరటం లేదు. కానీ ఈ పీరియడ్లో, ఈ సమయంలో మీరు ఆ రుణాన్ని తీర్చేసుకోగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అదే కాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకి బుధుడి యొక్క షష్టమ స్థాన సంచారం సుఫలితాలు ఇస్తుంది. అలాగే రవి యొక్క సంచారం 7వ స్థానంలో జరుగుతోంది. సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. తద్వారా కొంచెము ఆరోగ్య విషయంలో కొంచెము
అనారోగ్యం పడచూపటము, అంతేకాకుండా భార్య యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కొంచెము మాట పొసగనటువంటి వ్యవహారం ఉంటుంది. అలాగే మీ భాగస్వామ్యంలో ఉన్నటువంటి వ్యాపారం కాదు మరొకటి ఏదో నడుపుతూ ఉన్నారు, వారికి మీకు కూడా మాట పొసగనటువంటి వ్యవహారం అంతా ఉంటుంది. ఈ విధంగా కొంచెం ఖర్చు అయ్యేటట్టు అవకాశాలు, అంటే అనారోగ్యం వచ్చినప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి కదండి, ఆ విధంగా సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం కూడా శుభఫలితాలు ఇవ్వజాలదు. ఇకపోతే అష్టమ నవమ స్థానాలు 2 స్థానాలలో శుక్రుని యొక్క సంచారం. అష్టమ స్థానంలో ఒక 2 రోజులు మాత్రము, 9వ స్థానంలో ఒక 8 రోజులు శుక్రుని యొక్క సంచారం జరుగుతుందండి. ఆ శుక్రుని యొక్క సంచారం మనకి 2 స్థానాలలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మీకు కొంచెం మంచి అందరితోటి కలిసిమెలిసి తిరగగలగటము, అలాగే కొంచెం భార్యతోటి మనకున్నటువంటి అనుబంధం, పిల్లలతోటి ఉన్నటువంటి అనుబంధం పెరగటము అలాగే ఉంటుంది. కొంచెం శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. ఇక మిగతా మీరు తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అలాగే మన తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాగుండటము, అలాగే దాన ధర్మాలు చేయడము, తీర్థయాత్రలకు వెళ్ళటము, అలాగే వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఇత్యాది అనేక రకాల సుఖాలు అనుభవించడం, దైవభక్తి పెరగటము, గుళ్ళు గోపురాలకు వెళ్ళటము, ఇట్లాంటివన్నీ కూడా ఆ 9వ స్థానంలో భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం మనకు సుఫలితాలు ఇస్తూ ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా ఈ భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం చూసారా, అది శుభ ఫలితాన్ని సూచిస్తూ ఉంది. వారికి కొంచెం లాభాలు వచ్చేటువంటి అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. అక్కడ దశమ స్థానంలో శని యొక్క సంచారం స్వక్షేత్రమైనప్పటికీ కూడా దశమ స్థానంలో శని యొక్క సంచారం మాత్రం శుభ ఫలితములను ఇవ్వజాలదండి. మనకి అక్కడ కొంచెం ఉద్యోగంలో కొంచెం చికాకులు ప్రతి చోటనండి. చిన్న 5,000 10,000 ఉద్యోగం చేసేటటువంటి ఆఫీసుల్లో కూడా వాళ్ళ మధ్యన రాజకీయాలు, 1,00,000 2 లక్షల జీతాలు తీసుకునే వాళ్ళ మధ్యన రాజకీయాలే, చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర రాజకీయాలే, ఇంట్లో ఆఖరికి ఇళ్లల్లో కూడా సమిష్టి కుటుంబాలు లేవనుకోండి, ఉంటే ఇంకా చాలా పెద్ద పెద్ద ఘోరాలు జరిగిపోయేవి. చిన్న కుటుంబాల్లో కూడా రాజకీయాలు. ఈ విధంగా అత్తకి కోడలకి రాజకీయాలు, ఆడపడుచుకి వదిన గారికి లేకపోతే మరదలకు రాజకీయం. ఈ రాజకీయం ఎక్కడి నుంచి పుట్టిందో, ఎలా పుట్టిందో, ఇది ఒక దీనికి ఏంటంటే మనకేదో మహానుభావుడు మన అదేంటంటారు ఆ కోవిడ్కి దానికి ఏదో వ్యాక్సిన్ అని కనిపెట్టారు. ఈ రాజకీయం అనేటటువంటి ఈ కోవిడ్కి దీనికి మందు అనేది ఇంతవరకు కనిపెట్టబడలేదండి. ఇది రోజు రోజుకి ప్రవర్ధమానం అవుతూనే ఉంది. నా చిన్నప్పటి నుంచి కూడా, నేను కూడా 60+ వాడిని, అప్పటి నుంచి చూస్తున్నా. ఇది ప్రతి రంగంలో ఆఖరికి గుడి దగ్గరికి వెళ్తే గుడిలో కూడా ఏం చెప్పాలండి దీనికి. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా శని యొక్క దశమ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే రాహు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం మాత్రం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ధనాదాయం పెరుగుతుంది, మంచి వ్యవహార నైపుణ్యం ఉంటుంది మనిషి దగ్గర. ఏ పని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ధనాదాయం బాగుంటుంది. ఈ విధమైనటువంటి అలంకారాల మీద మీకు ప్రీతి కలగటం, కొంచెం ఈ విధమైనటువంటివన్నీ కూడా దైవభక్తి పెరుగుతుంది. ఇట్లాంటివన్నీ కూడా ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల జరుగుతుంది. ఇకపోతే గురువు యొక్క సంచారం నిజానికి జన్మంలో ఉన్నప్పటికీ, అంటే వృషభ రాశిలోనే జరుగుతున్నప్పటికీ వక్ర మార్గంలో పయనిస్తున్నందున ద్వాదశ స్థానంలో సంచారం చేస్తున్నట్టుగా మనం భావించుకోవాలి. ద్వాదశ స్థానంలో గురువు యొక్క సంచారము ధన వ్యయాన్ని సూచిస్తుంది. అయితే ఆ ధన వ్యయం కూడా దేనికో చెడ్డ పనులకో మరో దానికో కాదు. అది ఒక గుళ్ళు గోపురాలకో, లేకపోతే ఎవరికో అన్నదానం చేయడానికో, లేకపోతే మొత్తం మీద మీరు చేసేటటువంటి ఖర్చు అది సద్వినియోగం అవుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా గురువు ఏ స్థానంలో ఉన్నప్పుడు మీకు ఫలితాలు స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. గుళ్ళకి వెళ్ళటం, గోపురాలకు వెళ్ళటం, ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ వృషభ రాశి వారికి మనకు అన్ని ఈ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అయితే మనం చెప్పాల్సింది ఏంటంటే, మీకు ఇక్కడ వృషభ రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగాను 4 గ్రహాలు ప్రతికూలంగాను ఉన్నాయి. కంగారు పడాల్సిన పని లేదు. 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కూడా మీరు ఏం కంగారు పడక్కర్లేదు. జస్ట్ ఇది ఒక 10 రోజుల ఫలితాలు మాత్రమే మనం చెప్పుకుంటున్నాము. అందుచేత
మీరు కంగారు పడక్కర్లేదు. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహాలకు సంబంధించినటువంటి బీజాక్షరాలు కానీ, కవచం కానీ, మరొకటి ఏదైనా నవగ్రహాలకు సంబంధించి అనేకం చెప్పారు అనేక మంది పెద్దలు. వాటిలో ఏదైనా పాటించండి. ఖచ్చితంగా మాత్రం మీ పూజలో నవగ్రహాలకు సంబంధించినటువంటిది ఒక భాగం చేసుకోండి. ఈ నవగ్రహాల యొక్క దుష్ఫలితాల నుంచి మీరు బయటపడగలుగుతారు. మిథున రాశి వారికి ద్వితీయంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలడు కుజుడు. అందుచేత అక్కడ మనకి కొంచెము ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. అలాగే మాటలో కఠినత్వం, అలాగే మన కుటుంబం అంటే ఏదో భార్య పిల్లల వరకే కాదండి. అది ఈ మధ్యకాలంలో కుచించుకుపోయినటువంటి భావాలు, హృదయ వైశాల్యం కుచించిపోయి ఈ విధమైనటువంటి భార్య పిల్లలకు అనేటటువంటి దౌర్భాగ్యం వచ్చింది. కుటుంబం అంటే మా చిన్నప్పుడు వరకు, మా చిన్నప్పటి వరకు సృష్టి మొదలైన దగ్గర నుంచి, కుటుంబ వ్యవస్థలు ఏర్పడిన దగ్గర నుంచి తల్లి, తండ్రి, అన్నదమ్ములు, వదినలు, మరిదళ్ళు, మొత్తం పిల్లలు, మొత్తం కుటుంబం అనేటప్పటికీ అందులో కనీసం లేదంటే 30-40 మంది తక్కువగా అనేటువంటి
జనాభా అంతా ఉండేవారు. ఇదంతా కలిపి కుటుంబంగా ఉండేవారు. ఒకే వంటగా ఉండేది. ఒకళ్ళే అదే ఇంట్లో జీవిస్తూ ఉండేవారు. ఒకరికొకరు తోడుగా అన్యోన్యంగా ఎంతో హ్యాపీగా ఎంతో సుఖ సంతోషాలతో అంత జీవితం ఆనందమైన జీవితాన్ని కోల్పోతున్నారు. ఎవరికి వాళ్ళకి స్వార్థాలు పెరిగిపోయి విడిపోతున్నారు. ఓహో అంటే సొంత అన్నదమ్ములు, ఓహో అంటే ఓహో, సొంత అక్క చెల్లెలు, ఓహో అంటే ఓహో. అవసరాలకు వచ్చేటప్పటికైతే ఆ ఓహోలు కూడా కనబడండి కొన్ని సందర్భాల్లో. వీళ్ళకి రోగం వచ్చినప్పుడే ఏదో వాళ్ళకి పెద్ద నెత్తిని పిడుగు పడిపోతుంది. వీళ్ళకి సహకారం అందించకూడదు, వాళ్ళకి ఏదో పెద్ద పిడుగు పడిపోయినట్టు. వాళ్ళకి ఏదైనా వస్తే వీళ్ళు అంతే కదండి. మీ ఊరికి మా ఊరు ఎంతో, మా ఊరికి మీ ఊరు అంతే దూరం అవుతుంది. ఆ విధంగా విడిపోతున్నారండి. ఈ దౌర్భాగ్యపు ఆలోచనలు కట్టి పెట్టండి. విశాలమైనటువంటి ఆలోచన చేయండి. విశాలమైన మనసు యొక్క హృదయాన్ని విశాలం చేసుకోండి. మనం ఎవరికైనా ఉపయోగపడాలి. మన జన్మకు అదే సార్థకత. వాళ్ళు మనకు ఉపయోగపడాలి. ఈ విధమైన పరస్పర సహకారంతో ముందుకు జరగాలి. అవి కొంచెం పెంపొందించుకోవాల్సిందిగా సమస్త జనులకి కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఇకపోతే చతుర్థంలో కేతు యొక్క సంచారం అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదండి. కేతు యొక్క ఫలితాలు 4వ స్థానంలో కేతు యొక్క సంచారం కొంచెం విద్య విషయంలోనూ వాటిలో కొంచెం వెనకబడే అవకాశం ఉంటుంది. అలాగే తల్లిగారు వాళ్ళు పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం ఆరోగ్యంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి మనకి కొంచెం అనుకూలమైనటువంటి కాలం కాదు. ఈ విధమైన వాళ్ళిద్దరికీ రియల్ ఎస్టేట్ అంటే అమ్మకాలు కొనుగోలు చేసేవారికి, అలాగే మీరు ఏదైనా కొనాలనుకున్నా కూడా దానికి కూడా ఇది సరి అయినటువంటి కాలం కాదు. అలాగే వాహనం కొనాలి లేకపోతే అమ్మాలి అనుకున్నా కూడా మీకు సరి అయినటువంటి కాలం కాదు. చతుర్థంలో కేతు ఉన్నంత వరకు మనకి బుధుని యొక్క సంచారం 5వ స్థానంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవలసి ఉంటుంది. నిజానికి ఆయన ఉన్నటువంటిది 6వ స్థానంలో, కానీ వక్ర మార్గం ద్వారా సంచరిస్తున్నారు కాబట్టి మీకు 5లో ఉన్నట్టుగా భావించుకోవాలి. 5వ స్థానంలో బుధుని యొక్క సంచారము అంత శుభ ఫలితాలు ఇవ్వదండి. అలాగే పిల్లలు కూడా కొంచెం అల్లరి ఎక్కువ అవటము, చదువు మీద శ్రద్ధ తగ్గటము, అలాగే కొంచెం చెడు స్నేహాలు చేయటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉంటాయి. కొంచెం ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరిగే అవకాశం కూడా మనకి. ముఖ్యంగా ఈ బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి వృత్తికారకుడు కాబట్టి అక్కడ వృత్తిలోనూ వాటిలోనూ ఒక అసంతృప్తి మనకి బయలుదేరే అవకాశం ఉంటుంది. తద్వారా ఆదాయం కూడా తగ్గే అవకాశం. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి 5వ స్థానంలో బుధుని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే 6వ స్థానంలో రవి యొక్క సంచారంలో జరుగుతోంది. 6వ స్థానంలో సంచారం అనేటువంటి రవిది మంచి శుభ ఫలితాలు ఇస్తుంది. మనకి మంచి ప్రవర్తన ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ ఆరోగ్యం భాస్కరాదిచేత అంటారు కాబట్టి ఆరోగ్యం అందరికీ మన కుటుంబంలో అందరికీ కూడా ఆరోగ్యం బాగుండే అవకాశం ఈ రవి వల్ల మనకి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే కొన్ని నేత్ర కారకుడు కాబట్టి కొంచెము కంటి విషయాల్లో కూడా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా కొంచెము ఈ క్యాట్రాక్ట్ అవి చేయించుకునే వాళ్ళైతే వాళ్ళు చేయించుకోవడానికి మంచి అవకాశమే ఇది. ఎందుకంటే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆ విధంగా కంటికి సంబంధించినటువంటి వ్యాధులను తొలగించుకోవడానికి మంచి అవకాశం. అట్లాగే ఇక్కడ షష్టమ సప్తమ 2 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం. ఇక్కడ సప్తమంలో 2 రోజులు అష్టమంలో 8 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు. ఇక్కడ మీకు సప్తమంలో 2 రోజులు మాత్రమే చేస్తున్నారు. ఆ సప్తమంలో సంచారం చేసే 2 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు. కొంచెం భార్యాభర్తల మధ్యన మనతో పాటు పనిచేసేటటువంటి వారి మధ్యన కలిసి వ్యాపారం ఏదైనా చేస్తుంటే అక్కడ కొంచెం ఆ 2 రోజులు ఇబ్బందులు కలిగించినప్పటికీ 8వ స్థానంలో సంచారం చేసేటటువంటి 8 రోజులు కూడా మీకు చక్కటి ఫలితాలన్నీ ఆయన కలగజేస్తారు. మీరు అలాగే ఏదైనా మీరు స్పెక్యులేషన్ అదే మనకి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ఆ మొదటి 2 రోజులు వదిలిపెట్టేయండి. 1-2 తారీఖులు వదిలిపెట్టేసేయండి. 8 రోజులు మాత్రం మీరు చక్కటి ఫలితాలన్నీ పొందడానికి అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్లో పెట్టిన. అలాగే లలిత కళల్లో మీకు ఏదైనా ప్రావీణ్యం ఉన్నట్టయితే మొదటి 2 రోజులు వదిలిపెట్టండి. మిగతా 8 రోజులు మీకు మంచి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు లలిత కళలు అంటే తెలుసు కదండి మీకు, సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పం ఇవన్నీ లలిత కళలు అంటూ ఉంటారు. వాటిలో మీకు ఎందులో ఉన్న ప్రవేశం ఉన్నట్టయితే మీరు మంచి ప్రయత్నం చేయండి. మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలిగే అవకాశం ఉంటుంది. అలాగే సినీ రంగంలో, టీవీ రంగంలో ఇట్లాంటి వాటిలో మీరు ఏదైనా ఒక ఫీల్డ్లో ఉన్నట్టయితే వారికి మంచి అనుకూలమైన ఫలితంగా శుక్ర భగవానుడు మంచి ఫలితాలు ఇస్తాడు మొదటి 2 రోజులు వదిలిపెట్టేస్తే. ఈ విధంగా భాగ్యస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి.
శని యొక్క సంచారం భాగ్యస్థానంలో అంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వజాలండి. అక్కడ ఏంటంటే ఆ, కొంచెం మనకి అన్ని విధాలా కూడా మనకి ఏవైతే అనుకుంటున్నామో గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇత్యాదులన్నీ మనం అనుకుంటూ ఉన్నాము. అలాగే అవన్నీ కూడా మనకి అన్నీ ఉంటాయి, ఎక్కడికి పోవండి. కానీ వాటి ఫలితాలు మాత్రం మనకి అందజాలవండి, అందలేము. ఎందుకంటే గబుకొని మనం 10 రోజులు ఊరు వెళ్ళామనుకోండి, మనకు అందక అక్కడికి వెళ్ళాక అక్కడ తిప్పలు అక్కడ ఉంటాయి. లేదా ఇంటి దగ్గర ఉన్నాం, ఏదో మన కారు ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే ఆ గృహంలో ఏదో చిన్న చిన్న రిపేర్లు రావటం, అది ఇబ్బంది పెట్టడం, ఏదో ఒకటి చాలండి. మన ఇబ్బంది పెట్టడానికి ఏముంది? గ్యాస్ బండ ఇబ్బంది కాకుండా టైంకి రాలేదు, ఇబ్బంది పడతాం. లేదా గీజర్ ఏదో పని చేయడం మానేసింది, చలికాలం అసలే చలికాలం, ఇబ్బంది పడతాం. అలా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది కొంచెం కలిగే అవకాశం మనకు భాగ్యస్థానంలో శని యొక్క సంచారం వల్ల జరుగుతుంటుంది. అలాగే కొంచెం ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఆయుష్కారకుడు కాబట్టి కొంచెం తగు జాగ్రత్త తీసుకోవటమే మంచిది. ఇకపోతే దశమస్థానంలో రాహు యొక్క సంచారం, అది కూడా శుభప్రదమైన ఫలితాలు ఉండవండి. దశమస్థానంలో రాహు ఎప్పుడు కూడా మనకి ఏం చేస్తాడంటే సడన్గా ఉన్నతిని కలిగించవచ్చు, లేదా సడన్గా ఉన్న స్థానం నుంచి సడన్ బాల్ డౌన్ అంటే మనకు తెలియకుండానే కింద పడే అవకాశం, అంటే అధపాదాలకు వెళ్ళిపోయే అవకాశం కూడా మనకి ఆ దశమ స్థానంలో రాహు వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి రాహు వల్ల కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి విష క్రిములు కీటకాలు ఏవో ఉంటాయి కదండి, వాటి వల్ల కూడా డెంగ్యూ దోమ, లేకపోతే దోమ, జెర్రీ ఇట్లాంటివి, లేకపోతే మనుషులు కూడా వాళ్ళు అన్నిటికంటే ఎక్కువ ప్రమాదకరమైనవి, ఎక్కువ విషపురుగు ఎవరంటే మనకి వేమన గారు కూడా చెప్పాడు కదండి, మనిషే. ఆయన ఏం చెప్పాడండి వేమన గారు? తల నుండి విషము ఫణికిని, తేలికి తోకలో ఉంటుంది, మనిషికి నిలువెంత విషమే అని చెప్పేసి మనకు చెప్పాడు. కాబట్టి మనుషులను కూడా విషక్రిమిగానే మీరు చూడండి. ప్రతి మనిషిలోనూ కూడా అపరిచిత సినిమాలో లాగా పైకి ఒకటి, లోపల ఒకటి. పైకి మంచివాడిగా నటిస్తూ ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, లోపలంతా మరొక రాక్షసుడు ప్రతి వాళ్ళలోనూ ఉన్నారండి. ఎవరో కొద్దిమంది మహానుభావులు వదిలిపెడితే పైకి మాట్లాడేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఈ అనేక రకాలు. ఒకడు పొగుడుతూ ఉంటాడు, మొదట పొగుడుతుంటే మనం ఉబ్బిపోతూ ఉంటాం, అది కూడా కరెక్ట్ కాదండి. వాడు నోరు మాట్లాడుతూ ఉంటుంది, మన పొగుడుతూ ఉంటుంది, నొసలు వెక్కిరిస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి మనుషులు ఉన్నారు. మనుషులతో విషక్రిములు అన్నప్పుడు మొట్టమొదటి మనిషినే తీసుకోండి, మిగతావన్నీ కాదని కాదు. మొట్టమొదటిగా ఆ జంతువుల్లో విషక్రిముల్లో మనిషినే మొదటిగా తీసుకోండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు వల్ల మనకి కలిగే అవకాశం ఉన్నది. ఇకపోతే గురువు యొక్క సంచారం ఏకాదశ స్థానంలో జరుగుతున్నట్టుగా మనం భావించుకోవాలి. గురువు యొక్క సంచారం ఏకాదశ స్థానంలో అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉంటుంది. మంచి ఆదాయం పెరుగుతుంది. అలాగే అన్నదమ్ములు అందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే వ్యవహారాల్లో మంచి నైపుణ్యం చూపించగలుగుతారు. అలాగే మీకు ఆదాయం లాభస్థానంలో గురు సంచారం టైంలో ఈ షేర్ మార్కెట్ వాళ్ళకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు ఏ వృత్తి చేసేవారికైనా, అదే క్రయ విక్రయాలు, భూమి, ఇల్లు కావచ్చు, షేర్ మార్కెట్ కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదా కిరాణా షాప్ కావచ్చు, లేదా బట్టలు, ఏ వ్యాపారం చేసినా, ఏ వృత్తి చేసినా ఈ గురువు ఏకాదశి స్థానంలో ఉండగా మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఈ గురు ప్రభావం కొంతమంది మీద మరింత, అంటే వివాహాది విషయాల్లో కూడా చాలా ప్రోత్సాహాన్ని, గురుబలం లేనిదే ఏ పని సక్సెస్ కాదండి. అటువంటి గురుబలం మనకి మిథున రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి చక్కటి ఫలితాలన్నీ పొందగలుగుతారు. చేత కొన్ని వ్యతిరేకమైన ఫలితాలు, కొన్ని ప్రతికూలమైన ఫలితాలు ఉండడం సహజము. ఇందులో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిందంటే ముఖ్యంగా 4 గ్రహాల అనుకూలత, 4 గ్రహాల ప్రతికూలత ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే మిథున రాశి వారికి బాగున్నట్టే. కాబట్టి మీరు ఏదైనా బాగున్నా బాగకపోయినా నవగ్రహాలకి రోజు ప్రార్థించండి. ఇప్పుడు మీరు ఇంట్లో పూజ చేస్తున్నారండి, అక్కడ మంచి చెట్లు ఆలోచించట్లేదుగా, అదొక మీకు విధి. దేవుడు మనం సృష్టించాడు, మన ఆయనకి కృతజ్ఞతగా రోజు పూజ చేయవలసి ఉంటుంది అనే భావంతో మనం చేసుకుంటున్నాం కదండి. మన కోరికలు అలా కోరతాం, అది వేరే విషయం. కానీ పూజ అయితే రోజు చేస్తున్నాం కదా. అదేవిధంగా ఈ నవగ్రహాలను కూడా మీరు చేసే పూజలో ఒక భాగం చేయండి. అనేక రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. అందులో మీ ఇష్టం వచ్చిన రకం ఆ నవగ్రహాలు కూడా పూజలో ఒక జస్ట్ 1 minute అంతే. దానికంటే 1 to 2 minutes, 2 నిమిషాల కంటే ఎక్కువ ఏం కాదు. అది కూడా చేయండి. మీ జీవితం చాలా చక్కగా నల్లేరు మీద నాకలాగా హాయిగా సాగిపోతూ ఉంటుంది.